ఊకే మహబూబ్ నగర్, మైబాదు, భువనగిరి, మల్కాజ్గిరి, ఆదిలాబాదు, జహీరాబాదు, నాగర్ కర్నూలు, నల్గొండ, సికింద్రాబాదు, నిజామాబాదు, ఖమ్మము, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, చేవెళ్ళ, మెదక్ గీ సీట్ల గురించేనా? అరే తెలంగాణలో 17 సీట్లున్నాయి. హైదరాబాద్ సీట్ల ఏం రాజకీయం నడుస్తుంది, ఎవల ప్రచారం ఎట్లుంది, ఎవల పతారేందో తెలుసుకోవద్దానుల్లా. పాత బస్తీల ప్రచారం జోరుందుల్లో. ఇటు పతంగి అటు కమలం. కాంగ్రెస్ ఇంకా టికెట్ ఇయ్యలే. నా సీట్ల నేనే గెలుస్తా అని అసద్ భాయ్ పక్కా ఓడిస్తా అని మాధవిలత మేడం. అయితే మొన్న శ్రీరామనవమి ర్యాలీలా మసీదు మీదికి బాణం ఎక్కువ పెట్టిందని మజ్లిస్ పార్టీ ఫుల్ గరం అయింది. లేలే గాల్లెకి ఇడిసినా అని ఆమె. ఇటు సారు అటు మేడం ఎవ్వరు తగ్గుతలేరు. बीजेपी आरएसएस वाले एक रिलीजियस स्ट्रक्चर के सामने इस तरह से वल्गर एग्रेसिव एक्शन करते जो आप लोग नहीं चला रहे। रामचंद्र जी को राम बाण से मानते हैं। ये जो है हम उस दिन रामचंद्र जी से प्रार्थना कर रहे थे। अब यहाँ पे मस्जिद कहाँ आया बताओ आप। क्या मैसेज दिया जा रहा है हैदराबाद के लिए कि बीजेपी आरएसएस हैदराबाद के अमन को खराब करेगी, पीस को खराब करेगी, ब्रांड हैदराबाद को बर्बाद करना चाहते हैं। अभी ईसी देख रहे नहीं देख रहे, ईसी अगर सही में देख लेता थे ना इनको। హైదరాబాద్ లో శాంతి చెడగొడుతుండ్రని అసద్ సారు లేలే ఆడ మసీద్ లేదు అంత జూటా అని మాధవిలత మేడం. గీసొంటోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేస్తే పాత బస్తీల మీ రూబాబు గురించి అందరికెరికే అని ఎడ్డిచ్చింది. ఓ 40 ఏళ్లకెళ్లి పాత బస్తీ పతంగి పార్టీ అడ్డా అయింది. ఎన్ని మాటల కోషిష్ చేసినా ఇంకో పార్టీ అయితే గెలుస్తలేదు. చూడాలి మరి తాపకి ఏమైతుందో.